కరీంనగర్ జిల్లా శంకరపట్నం కాంగ్రెస్ అధ్యక్షుడు బసవయ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి జయంతి నిర్వహించారు. టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యం అహింసలను ఆయుధంగా చేసి గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చారన్నారు. గాంధీ భారత స్వరాష్ట్ర సంగ్రామ చరిత్రలో నూతన అధ్యయనానికి నాంది పలికారన్నారు. గాంధీ మహాత్ముడు దక్షిణాఫ్రికా చదువుకుంటూ అక్కడ మన భారతదేశంలో స్వతంత్రం లేదని ఇక్కడికి వచ్చి బారిస్టర్ కూడా దానికి రాజీనామా చేసి మన భారతదేశాన్ని ఉద్ధరించినందుకు మన భారతదేశంలో అంతకుముందు ఎన్నో సంస్థానాలు ఉండే అవన్నింటినీ ఏకం చేసి ఈ విధంగా భారతదేశానికి విద్య కలుగజేసిండు. ఎంతోమంది రాజులు పరిపాలించారు మన భారతదేశాన్ని. ఆ రాజస్థానాన్ని రాజాపాలన రద్దు చేసుకుంటూ సంస్థానాలన్నింటినీ ఏకపక్షం చేసి భారతదేశంలో విలీనం చేసిండు. అంతటి మహాత్ముడు కాబట్టి మనం కూడా కంపల్సరిగా అతని రత్నం జాతి రత్నము ప్లస్ వైసీ రత్నం ఈ విధంగా ఆయనను కొనియాడుకుంటూ జై హింద్ అంటున్నారు. జనవరి 30న ఆయన దినచర్యలో భాగంగా సబర్మతి ఆశ్రమాన్ని నదీ స్నానం చేసి ఆయన ప్రతిదినము రామ మందిరానికి వెళ్ళి ఈ దేశంకు త్వరగా స్వాతంత్రం రావాలని ప్రతిరోజు ఆయన దినచర్యగా శ్రీరాముణ్ణి వేడుకునేవారు, ప్రార్థన చేసేవారు. స్వతంత్ర అనంతరం కూడా ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి, ఈ దేశం సస్యశ్యామలమై పైరు పంటలతో శాంతియుత వాతావరణంలో భారతదేశము ఆర్థిక ప్రగతిని సాధించాలనేటువంటి మరొక కాంక్షతో మహాత్ముడు 1948 జనవరి 30 నాడు సంధ్యా సమయం ఉదయ వేళ రామ మందిరానికి వెళ్తున్నటువంటి మార్గములో ఒక దేశద్రోహి అయినటువంటి ఆనాడు రామ్నాథ్ గాడ్సే, నాథూరామ్ గాడ్సే గారు ఆయన మీద ఒక అక్కసుతో, ఆయన మీద ఉన్నటువంటి ఒక కోపంతో ఈ దేశ ప్రజల చేత జాతిపిత అనిపించుకుంటున్నాడు అనేటువంటి అసూయ ద్వేషాలతోటి నాథూరామ్ గాడ్సే ఎదురుగా వెళ్ళి ఆయన తుపాకీతో కాల్చడం జరిగింది. ఆయన తుపాకీ గుళ్ళకి ఎప్పుడైతే తాకిడి జరిగిందో ఆ క్షణంలో కూడా ఆయన మొక్కవోని ధైర్యముతో ప్రాణత్యాగం చేస్తున్నటువంటి సమయంలో కూడా హే రామ్ అని ఒక హిందూ బిడ్డగా, హిందూ జాతి జనోద్ధరణ కొరకు పాటుపడ్డటువంటి మహాత్ముడిగా హే రామ్ అంటూ నేల మీద పడి ప్రాణాలు విడిచింది తప్ప ఆయన ఉన్నన్ని నాళ్ళు అంటరానితనం గురించి, అస్పృశ్యత నివారణ గురించి, ఈ జాతిని ఏకం చేయడానికి, అణగారిన వర్గాలందరినీ ఆర్థిక ప్రగతి సాధించడానికి ఏమేం చెయ్యాలో అప్పుడున్నటువంటి పాలక వర్గానికి ఎప్పటికప్పుడు తగిన సలహాలు సూచనలు అందించినటువంటి మహాత్ముడు మహాత్మా గాంధీ గారు. ఆయన ఈ భారతదేశానికే కాదు, దక్షిణాఫ్రికా కూడా వెళ్ళి చదువుల నిమిత్తమని వెళ్ళినప్పటికీ కూడా అక్కడున్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకొని అక్కడున్నటువంటి శ్వేత జాతీయులు ఏదైతే ఉన్నారో నల్ల జాతీయులను ఇబ్బంది పెడుతుంటే వారికి కూడా స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలని వారి తరఫున కూడా శ్వేత జాతీయులతో పోరాటం చేసినటువంటి మహాత్ముడు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. అలాంటి వ్యక్తి నిజంగా ఇవాళ ఆయన మీద కొంతమంది ఫేక్ యూనివర్సిటీలు పెట్టి ఆయన చరిత్రను, ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క మహనీయతను తగ్గింపు చేసే విధంగా, తక్కువ చేసే విధంగా అన్నీ అభూత కల్పనలు సృష్టించి ఆయన జీవితంలో మసకబారే విధంగా కొన్ని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అది ఎంత మాత్రము సమంజసం కాదు.
గర్హనీయమైనటువంటి అంశము. అది సూర్యుడిపై ఉమ్మి వేస్తే అది ఎవరి మీద పడుతుంది? తిరిగి ఎవరైతే ఉమ్మి వేశారో వారి మీదనే పడుతుంది తప్ప సూర్యుని మీద ఉమ్మి పడదు. అలాంటిదే జాతిపిత మహాత్మా గాంధీ మీద ఎవరు తప్పుడు ప్రచారం చేసినా, ఎవరు అవాకులు చవాకులు వేడినా ఆయన మహాత్ముడే తప్ప మరి ఆయన అల్పాత్ముడు ఎంత మాత్రం కాదు. ఎవరైతే దుష్ప్రచారం చేస్తారో వాళ్ళు అల్పబుద్ధి గలవారిగా మిగిలిపోతారు తప్ప గొప్పతనం మాత్రం రాదని సందర్భంగా మనవి చేస్తూ, ఆ మహనీయుని బాటలో మనమంతా నిస్వార్థంగా సత్యమేవ జయతే అనేటువంటి ఆయన నినాదాన్ని నినదిస్తూ ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆయన ఏది గ్రామీణ వాతావరణము, ఆయన ఏమన్నాడు? గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామ పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనే అటువంటి మాటను ఆయన ఎప్పుడైతే కాంక్షించినాడో అది నిజం చేయకుడు బాపూజీ కలలు మరి సాకారం చేసే